క్యాండీలో ఉన్నటువంటి మెయిన్ సెంటర్ ఇది. క్యాండీ సిటీలో బ్రిటిష్ వాళ్ళు దీన్నే ఎక్కువ డెవలప్ చేశారు. ఎందుకంటే ఇక్కడ హిల్స్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు టీ తోటలు అవి నిర్మించడం కోసం దీన్నే ఎక్కువగా వాడారు. ఇటువైపు ఇది మెయిన్ సెంటర్. ఇది బ్లాక్ టవర్ దగ్గరనే ఈ వెనకాల మొత్తం బస్ స్టాండ్. ఆ తర్వాత రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే ఉంది. మార్నింగ్ రైలు కూడా నేను ఇక్కడే దిగాను. ఇప్పుడు బస్సు కూడా గంపోలోకి వెళ్ళడానికి అక్కడి నుంచే వెళ్ళి మళ్ళీ ఇక్కడే దిగి ఇప్పుడు రూమ్ వైపు వెళ్తున్నాను. ఇక్కడే నేను క్యాండీలో నుంచి గంపోలో వచ్చాను. గంపోలలో ఈ హోటల్లో స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి గంపోలా హోటల్లో ఇక్కడ భోజనం చేశాను. నిజంగా యాక్చువల్లీ చాలా బాగుంది. రియల్లీ ఓనర్ కూడా వాళ్ళు బాగా ఉన్నారు. నైస్ టు మీట్ నైస్ పీపుల్. వావ్, ఓకే అన్న, బాయ్. చాలా గుర్త మీద కనపడుతుంది చూడండి, అదే అందులో టవర్. ఇది నేను పిక్మీ యాప్లో బైక్ రైడ్ మీద వెళ్తున్నా. నేను కూడా హెల్మెట్ పెట్టుకున్నాను. ఇది గంపోలా విలేజ్లో పిక్మీ రైడ్లో వెళ్తున్నాను. చాలా బాగుంటుందట అందులో ఆ టవర్. చూద్దాం బయలుదేరాను. Very nice, beautiful place. చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ పిక్మీ యాప్లో చక్కగా బుక్ చేసుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు. తమ్ముడు పేరు వసంత్, అన్మ్యారీడ్, నో మ్యారేజ్, హ్యాపీ లైఫ్ సమ్ టైమ్స్ అంటూ ఇప్పుడు దాకా నవ్వుకుంటూ బయలుదేరాం, వెళ్తున్నాం. మోర్ ఫ్రెండ్స్ మోర్ డేంజర్, దిస్ ఈజ్ అవర్ స్లోగన్. చాలా బాగుంది. ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలనుకుంటున్నాను. అప్ అండ్ డౌన్ కూడా ఇదే మాట్లాడుతున్నాను. తర్వాత ఈవినింగ్ మళ్ళీ నేను క్యాండీ బస్ ఎక్కి క్యాండీ వెళ్ళిపోవాలి. చాలా రష్ కూడా ఉంది. చూసారుగా అక్కడ బాబా టవర్ ఉంది. ఇదంతా కూడా చేసి హోటల్ కూడా నేను అక్కడే చేశాను. గంపోలో వెరీ నైస్ బిల్డింగ్, వెరీ నైస్ నేచర్. ఇక్కడ టికెట్ తీసుకోవాలనుకుంటున్నాను తెలిసి చేరుకున్నానండి. అంబులు టవర్ ఏదో కాఫీ షాప్ ఉంది పైన. బండి మీదే ఆయాసం వస్తుంది. ఆటోకి అయితే రాలేకపోతుంది కానీ దీంట్లో వచ్చాను. ఏదో ఒక హోటల్ ఉంది చూడండి, వ్యూ ఎంత బాగుందో ఇక్కడ నుంచి. చాలా బాగుంది. ఇది హోటల్ ఒకటి, కేఫ్, చాలా బాగుంది. చూసారా, ఎక్సలెంట్ ట్రైన్లో ఉంది. ఇది అంబులు టవర్ చూసారుగా ఎలా ఉందో. దిస్ ఈజ్ అంబులు టవర్. యాక్చువల్లీ అక్కడ వరకు ఉన్నారు జనాలు, పై వరకు చూస్తూనే ఉన్నారు అందరు. చూసారుగా, రియల్లీ హెడ్స్ ఆఫ్ ఈ నిర్మాణానికి. ఇదంతా ఎక్కుతారు చాలామంది, కానీ మనకు కొంచెం హైట్తో ప్రాబ్లం ఉంది, ఎక్కలేదు. నేను ఇలా ముందుకు వచ్చి జర్నీ చేసి ఉన్నాం కదా, అందుకనే ఎక్కలేను. చాలా బాగుంది. దిస్ ఈజ్ వెరీ నైస్. చూడండి ఇక్కడ ఇంకా దగ్గరగా చూపెడుతుంది. అక్కడ దాకా ఎక్కుతున్నారు జనాలందరూ కూడా పైకి.
చాలా పైకి వెళ్తే మొత్తం అంతా శ్రీలంక మొత్తం కనపడుతుందంట, కానీ మనం ఎక్కలేం అంత దూరం. కొంత దూరం ప్రయాణం చేద్దాం, మళ్ళీ కిందకు వచ్చేద్దాం. ఎప్పుడన్నా ట్రై చేద్దాం, ఏమంటారు? చూశారుగా ఇక్కడంతా బుద్ధిజం కాబట్టి చాలా బాగుంది. వెరీ వెరీ నైస్, బ్యూటిఫుల్ ప్లేస్, రియల్లీ మెమొరబుల్ ప్లేస్. నిజంగా మనం చాలా అదృష్టం చేసుకున్నాం. నేను శ్రీలంక వచ్చి ఒక మంచి ప్లేస్, మీరు వస్తే మాత్రం ఈ ప్లేస్ని మిస్ అవ్వద్దు. నిజంగా రియల్లీ అద్భుతమైనటువంటి ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుంది. దీంట్లో చూడండి, ఇక్కడ ఒక బౌద్ధ మతం అంటే అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ చూడండి, సర్వమత సమానానికి ఇదే ప్రతీక. ఎందుకంటే ఇక్కడ మస్జిద్ ఉంది, ఇది మస్జిద్ చూడండి, ఇదిగో మస్జిద్ నిర్మాణం అయి ఉంది. దీన్నే సర్వమత సమానం అంటారు. అందుకని ఇక లోపల ప్రేయర్ కూడా చేస్తున్నారు. చూడండి బాగా దగ్గరగా, చూసారా? వెరీ నైస్, బ్యూటిఫుల్. అట్లాగే దీనికి దగ్గరలోనే సర్వమత సమానం ఉన్నది, అందుకనే సమానత్వం. ఇదిగో ఇది హిందూ దేవాలయం, చూసారుగా, చాలా బాగుంది, వెరీ నైస్. 3 అతి దగ్గరగా నిర్మాణం చేశారు. నిజంగా ఇదొక అద్భుతం. తర్వాత దీన్ని ఆనుకునే ఒక బ్రహ్మాండమైన చర్చ్ ఉంది చూడండి. ఇదిగో సర్వమత సమ్మేళనానికి ఇదే ప్రతీక. చూసారుగా, బ్రహ్మాండమైన చర్చ్ ఉంది లోపల. ఇదిగో ఎలా ఉంది? మీకు నచ్చిందా? నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఎలా ఉండాలి, ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ఏ మతమైనా ఒకటే, సారాంశం ఒకటే కాబట్టి మనం దాన్ని మాత్రమే తీసుకోవాలి. ఏమంటారు? నాకు బాగా నచ్చింది ఈ ప్లేస్. ఇంత కష్టపడి వచ్చినందుకు ప్లేస్ బాగా నచ్చింది నాకు. చూశారుగా, ఇంకొకసారి చూడండి మీరు. ఇదిగో ఇది చర్చ్, ఇది దేవాలయం, అది మసీదు. ఇంకేం కావాలి చెప్పండి దీనికన్నా మీకు? ఆ 3 కూడా ఒక దగ్గర నుండి చూపించే ఒకసారి చూద్దాం. చూడండి, ఇది ఆ చివరిన కనిపించేది మసీదు, దాని ముందు అంబులవా టవర్ ఉంది, ఇక్కడ దేవాలయం ఉంది, దీని పక్కనే చర్చి నిర్మాణం అయి ఉంది. ఆ తర్వాత ఇగో ఇక్కడ బోధి వృక్షాలు అనుకుంటా, వీటికి రక్షణ కల్పిస్తున్నటువంటి శ్రీలంక ప్రభుత్వం బౌద్ధ మతాన్ని. అందుకనే ఇటువంటి ప్లేసులను మనం సందర్శించాలి. చూశారుగా ఎంత అద్భుతమైనటువంటి కట్టడాలు. చరిత్రలో ఇవి మనకి మళ్ళీ చూడటానికి మనం ఉండాలి కదా, అందుకనే అవకాశం దొరికినప్పుడు మాత్రమే వీటిని తలికించాలి. ఇది అంబులవా టవర్ ఎదురుగా ఒక చిన్న టవర్ ఉంది, అది ఎక్కలేని వాళ్ళు దీన్ని ఎక్కొచ్చు అనుకుంటా. చూద్దాం, దీన్ని ట్రై చేసి చూద్దాం. ఎందుకంటే అది చాలా లాంగ్ ఉందండి, చాలా హైట్ ఉంది. ఇప్పటికే చాలా హైట్ వచ్చా నేను బైక్ మీద, చాలా భయంగా వచ్చా నిజంగా. ఆ పిక్మీ యాప్లో ఆ బండి బజాజ్ వాళ్ళ బండి అనుకుంటే, చాలా బాగుంది, ఎక్సలెంట్, బ్యూటిఫుల్, హ్యాపీగా ఉంది. దీన్ని ఏం జరిగిద్దో చూద్దాం. అంత పెద్దది మనం ఎక్కలేం కాబట్టి ఈ చిన్నదాన్ని ఎక్కి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీనరీని మనం దీని మీద నుంచి క్యాప్చర్ చేసుకుందాం. అంత పెద్దదాన్ని ఎట్టా ఎక్కలేను నేను, నాకు ఎత్తుతో భయం అండి. వెళ్ళాలి ఆ ఎత్తుకి, కానీ ఈ ఎత్తులు ఎక్కలేను. ఇలా దీన్ని ఎక్కుదాం, చూద్దాం దీని మీద ఏముంటుందో. అలా ఎక్కుతూ ఇప్పుడు చూడండి ఎలా ఉందో సీనరీ. ఆయాసం అయితే వస్తుంది. వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాం, చూద్దాం
ఇంకా పైకి వెళ్ళి ఏముంటుంది. Giring giring kok. Giring awak orang ada giring. Ye. ఎదురుగా ఉన్నది అమ్ములు టవర్. చూసారుగా ఎంత పైకి ఉందో, ఆకాశపు అంచుని దాటింది. గంపాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పర్యాటక స్థలం ఇది. చాలా బాగుంది. అక్కడ వరకు ఎక్కేసారు చూడండి. చాలామంది పిల్లలు కూడా ఎక్కేశారు. రియల్లీ బ్యూటిఫుల్. నిజంగా ప్రపంచంలో ఇది ఒక వింత. గంపోలాలో ఒక మంచి వ్యూ పాయింట్ని చూసాం, తర్వాత ఒక అంబ్లువా టవర్ని చూసాం. ఇది పక్కన ఎక్కలేని వాళ్ళు దీన్ని చూసి ఆనందించడమే. మనలాంటి వాళ్ళు సాహసం చేసేవాళ్ళు ఉంటే దాన్ని ఎక్కొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి తీద్దాం ఈ ఏరియాని, ఈ ప్రాంతాన్ని. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం కాబట్టి ఇంకోసారి అంబుల్వా టవర్ని మీరు దగ్గరగా చూడండి. ప్రపంచంలో చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటిది, వింత అయింది. ఇది అన్నీ 8 వింతలు ఉన్నాయి కదా, ఇది 9వ వింత అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే అన్ని చోట్ల లిఫ్ట్లు ఉంటాయి, దేర్ ఈజ్ నో లిఫ్ట్. ఇది నడుస్తూ వెళ్ళాలి కాబట్టి చూడండి, ఆ చివరి వరకు ఇంకా జనాలు నడుస్తూనే ఉన్నారు. పిల్లలు ఉన్నారు దాంట్లో. నడవటానికి ఇద్దరు రావడానికి ఉండదు, తప్పించుకోవడానికి. చాలా క్రిటికల్గా ఉంటుంది. రియల్లీ బ్యూటిఫుల్. దిస్ ఈజ్ దాని పక్కన చిన్నది ఒకటి ఉంది, దాన్ని ఎక్కలేని వాళ్ళు దీన్ని ఎక్కుతారని ఇంత ఇరుగ్గా ఉంది. చూసారా, జారిపోతుంది, స్లిప్ అయిపోతుందేమోనని ఇలా ఉంది దారి. పైనుంచి ఒక్క మనిషి పడతాడు దీంట్లో. ఇలా ఇరుగ్గా రావాలి. చూసారుగా, సాహస యాత్ర ఇది. అమ్మో, ఇలా ఉంది ఇరుగ్గా. దిగుతున్నాను మెల్లగా. తిరిగి కొంచెం ఫోటోషూట్ చేసుకొని అక్కడి నుంచి క్యాండీకి వెళ్ళిపోదాం. బైక్ మీదే భయం వేసింది పైకి రావడానికి. పై నుంచి తీసాం కదా, ఇప్పుడు కింద నుంచి చూద్దాం. ఇది అంబులా, వెనకాల కనిపించేది అంబులా టవర్. చూడండి ఒకసారి పైదాకా ఎలా ఉంది. అందరూ ఎక్కుతున్నారు చూసారా. మనమైతే ఎక్కలేముందండి దీన్ని ఎక్కడం కూడా కష్టమే. చాలా సాహసం చేయాలి. ఇక్కడ నుంచి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. శ్రీలంక మొత్తం కనిపిస్తుందండి. రియల్లీ బ్యూటిఫుల్ నేచర్, బ్యూటిఫుల్ ప్లేస్. జన్మధన్యం అయిపోయింది. ఇదంతా కూడా అంబుల్వా ప్రాంతం. చూసారుగా, పచ్చదనంతో నిండి ఉంది. ఇంత ఎత్తులు రియల్లీ ఇది ప్రపంచంలో 8 కాదు 9వ వింత. మనది లక్కీ నెంబర్ 9, అందుకని మనం 9 పెట్టాం. 8 ఎట్లాగా కొలంబోలో, అదే కంబోడియా. ఎక్సలెంట్ ఉంది. ఇదంతా అంబుల్వా. థ్యాంక్ యూ. అంబుల్వా టవర్ లోపల ఒక షాపింగ్ ఉంది. బ్యూటిఫుల్ షాపింగ్. అంబుల్వా టవర్ కింద ఉంది. ఇది చాలా బాగుంది. ఇలా ఎక్కాలనుకుంటా నాకు తెలిసి. కొద్ది దూరం ప్రయత్నం చేద్దామా. ఎంత దూరం వచ్చాం కదా, అంబుల్వా టవర్ తీసాం కానీ దీన్ని కొద్దిగా ఎక్కుదాం. ఏమంటారు, కొంచెం ఒక రౌండ్ అన్న చూసుకుందాం కొద్దిగా కోరికని.
ఇలా ఎక్కాలి అప్పుడు బాగుంటుంది. ఇలా ఉంది. మనమైతే ఎక్కలేమేమో. ఇక్కడి నుంచి ఒక వైబ్ కనపడుతుంది, చూద్దాం. ఒక గుడ్ వైబ్. ఇదండి అమ్ములు వాటర్ ఫాల్స్. వావ్. నుంచి చూసాం కదా, ఇది చర్చ్, ఇది మస్జిద్, అది టెంపుల్. ఆ చివరిలో ఉన్నది చర్చ్. చూశారుగా, సర్వమత సమ్మేళనం అంటే ఇదే. నిజంగా మరి ప్రజలందరూ ఇలా ఎందుకు కలిసిమెలిసి ఉండరో అర్థం కాదు. ఈ కళాత్మకమైనటువంటి అంబుల్ భావాన్ని చూడండి. ఏనుగు దంతాలతో తొండం నిర్మాణం చాలా బాగుందండి. అసలు ఇది ఒకసారి దీన్ని రౌండ్గా దీని నిర్మాణాన్ని తీసుకున్నాం. మనం ఎలాగో పైకి ఎక్కలేం, కానీ కనీసం ఇదన్నా చూపెడతాం మీకు. ఏమంటారు? రౌండ్ ఉందా? బాగుంది, ఎక్సలెంట్. ఇది ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అన్నట్టు పైకి. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ పైకి ఎక్కడానికి. మనమైతే ఎక్కలే ఉండండి. ఒక రౌండ్ వేద్దాం చుట్టూరు, ఏముందో దీన్ని తిలకించుదాం. దీని నిర్మాణాన్ని ఒకసారి మీరు చూస్తారని ఇది మొత్తం చూపెడుతున్నా. నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఒకసారి బాగుంది కదా. మనం ముందు నుంచి తీసాం కదా, అది ఏనుగుది. ఇది వెనక వైపు భాగం, ఇది వెనక వైపు. దాని పక్క నుంచి తీసాం కదా మనం. చాలా బాగుంది కదా చూడటానికి, వెరీ నైస్. కిందకు దిగుతూ ఇంకొకసారి తీద్దామని వచ్చా. చాలా బాగుంది. ఇంత మంచి నైస్ ప్లేస్ని మనం మిస్ అయిపోతాం. ఇది ఉయ్యాల. ఇక్కడ నుంచి వీళ్ళు ఊపుతారు అనుకుంటా. నాకు అంత సాహసం చేయలేను ఇప్పుడు. సాహసం చేయరాడింబ, కానీ ఏం చేయలేను. మీకు చూపెడదామని ఎప్పుడన్నా వస్తే మీరు ఎవరైనా దీన్ని యూజ్ చేసుకుంటారు కదా అని. బాగుంది కదా, ఎక్సలెంట్. ఇది ఇక్కడ నుంచి నిలబెడతారు అనుకుంటా. ఇది కట్టేసి మనుషుల్ని ఆ ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపుతారనుకుంటా. ఉయ్యాల జంపాల అంటూ. ఇప్పుడు ఊగేటట్లేదండి, కానీ బాగుంది. ఎంతో తెలుసుకుందాం రేట్. అంతా వాళ్ళ టీంలా ఉన్నారు. ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళ్ళిపోవాలి మనం. స్వింగ్ ఊగినందుకు ఇదండి రేటు. ఊగుతాయి కపుల్స్, కానీ కపుల్స్ అని కాదు, ఎవరైనా ఊగచ్చు. ఒక జంట ఊగటానికి వెళ్తుంది. మనం ఇక వెళ్ళిపోదాం అనుకున్న టైంలో చూద్దాం. ఇట్లా మనకు వీడియో షూట్ చేయడానికి మంచి దొరికింది ఒకటి ప్లేస్. చూద్దాం వెళ్ళి ఎలా
సాహసం చేస్తుంది ఒక జంట. చూద్దాం. అదే నాది కొంచెం ఆడలే చాలా మంది కష్టపడుతున్నారు పాపం ఒకదాన్ని ఊపడానికి. నిజంగా రియల్లీ బ్యూటిఫుల్. ఉయ్యాల జంపాల పగడు బందీగా కట్టేస్తున్నారు. అవును, మరి భయపడకుండా ఉండటం కోసం. మామూలుగా లేదండి. చూడటానికి ఎట్లా ఉంది మరి. గంపోలేలా వావ్, షీ ఈజ్ వెరీ ధైర్యంగానే ఉంది. ఫస్ట్ భయపడింది, తర్వాత ధైర్యంగా ఉంది. వావ్, అలా ఊపుతారండి వీళ్ళు. వెరీ నైస్, బ్యూటిఫుల్ ఉయ్యాల కదా. మీరు వస్తే ఊగండి ఎప్పుడన్నా. ఇది ఎక్కేటప్పుడు భయం వేసింది, కానీ ఇప్పుడైతే డౌన్లో వెళ్తున్నాం కాబట్టి వీడియో షూట్ చేస్తున్నా. చాలా బాగుంది. వసంత్ కూడా నా కోసం చాలా సేపు ఉన్నాడు పాపం. తనకు కూడా థ్యాంక్స్ చెప్పాలి మనం, ఎందుకంటే శ్రీలంక పీపుల్ ఆల్ ఆర్ గుడ్. చాలా బాగుంది అసలు. హౌ మెనీ ఫీట్స్ డౌన్ టు వసంత్ భాయ్? How many feet down to? No idea. No idea. That Ambulava Tower? 300 feet. 300 feet. వావ్, 300 ఫీట్లు అంటండి అంబులవావ టవర్. కానీ ఇది కింద నుంచి ఎన్ని ఫీట్స్ అన్నది మనోడికి ఐడియా లేదంట. వీడియోలో చూస్తే తెలిసిపోతుంది. కానీ వచ్చేటప్పుడు మాత్రం భయం వేసింది. ఎంత ఎక్కుడు ఎలా వచ్చిందా అన్నది చూపెడదామని వెళ్ళేటప్పుడు వీడియో తీస్తున్నా దీన్ని. నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అసలు చూడండి ఆటోలు వ్యూ కూడా వచ్చేటప్పుడు నాకు భయం వేసింది. కింద వ్యూ కూడా చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. నడుచుకుంటూ కూడా వస్తున్నారు జనాలు. చాలా బాగుంది. चलो जाने दो, कुछ नहीं जाएंगे। मैं शूट कर रहा हूँ वीडियो, ओके। రోడ్ చూడండి ఎలా డౌన్లో వెళ్ళటం కూడా భయం అండి. ఎప్పుడు వచ్చేటప్పుడు కూడా అంత హైట్ రావడం కూడా భయం వేసింది. చూడండి ఎట్లా ఉంది. ఏట వాళ్ళుగా ఎక్కాలి పైకి. అంటూ ఉంటే సెకండ్ ఫస్టే నాకు తెలిసి, సెకండ్ ఫస్ట్లోనే ఇవన్నీ
అవునా గుట్టలు ఎంత దూరం నుంచి ఎలా నడిచి వెళ్తున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ కూడా ఆటోలు అవునే ఇక్కడ నుంచి వాళ్ళు నడిచే బయలుదేరాలి. చిన్న చిన్న హట్స్ ఉన్నాయి. అసలు అమ్మో, నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం అండి. చాలా మిస్ అయిపోయేవాడిని రాకపోతే ఈరోజు. నేను కొలంబో నుంచి క్యాంటీన్లో దిగిన వెంటనే బయలుదేరి వచ్చా. చూసా ఎలా వెళ్ళాలని. చూసారా ఆటోలు నచ్చలేదు. పోలీస్ చెక్ చేస్తున్నారు. నడుచుకుంటూ వస్తున్నారండి. మనం అయితే నడవలేం. केबल ट्रेन डालेगा नेक्स्ट केबल ट्रेन अम्बुल बाबा से जाएगा उधर. ओके. చూశాక ఇప్పుడే గంపోలాలో దిగిపోయాను బండి మీద. ఇది గంపోలా మెయిన్ రోడ్. ఈ బస్సుతో మళ్ళీ ఇప్పుడే నేను క్యాండీ బయలుదేరుతున్నా. ఇది క్యాండీ. ఇదండి శ్రీలంక పోతా. ఒక ఎరుపులతో ఉంది. అన్ని దేవుళ్ళు ఉన్నాయి బయట. ఇది బస్సు సెట్టింగ్. బస్ స్టాండ్. గంపోలా టవర్ ఎక్కాలంటే ఈ గంపోలా టవర్కి రావాలి. వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఒక గంటలో క్యాంటీన్ తీసుకున్నాను. క్యాంటీన్ లోపల ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఓకే, ఎవరికి అందరికి బాయ్. Without black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Just when the bullets fly, I'm the last one to die.